మా కార్యకర్తల కష్టం చూస్తే రైతులకు బాధ అనిపిస్తారు. ప్రజలైతే కార్యకర్తలు 2 రోజుల బట్టి భోజనం లేకుండా 10,000 మంది కార్యకర్తలు వచ్చి రాత్రి వాళ్ళు కష్టపడ్డట్టు నా కోసం నేను ఏం చెప్పాలి, ఏం ధైర్యం చెప్పాలి, ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తాడ రాజకీయాలలో నేను ఉండాలా పోవాలా నాకైతే బాధ ఉంటుంది. మా కార్యకర్తల కష్టం చూస్తే రైతులకు బాధ అనిపిస్తారు. ప్రజలైతే కార్యకర్తలు 2 రోజుల బట్టి భోజనం లేకుండా 10,000 మంది కార్యకర్తలు వచ్చి రాత్రి వాళ్ళు కష్టపడ్డట్టు నా కోసం నేను ఏం చెప్పాలి, ఏం ధైర్యం చెప్పాలి, ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తాడ రాజకీయాలలో నేను ఉండాలా పోవాలా నాకైతే బాధ ఉంటుంది. వరంగల్ జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ మంత్రి సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అరెస్టు చేయడం ఇప్పుడు నియోజకవర్గంలో సంచలనంగా మారింది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న నాయకుడిని అక్రమంగా అదుపులోకి తీసుకోవడంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అసలు ఈ అరెస్టుకు దారితీసిన పరిస్థితులేంటి, ఎందుకు ఎర్రబెల్లి ధర్నాకు దిగారు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వివాదానికి ప్రధాన కారణం వరంగల్ ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫీషియో సభ్యత్వం. నిబంధనల ప్రకారం ఒక ప్రజా ప్రతినిధి ఒక చోట మాత్రమే ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉండాలి. అయితే కడియం కావ్య మాత్రం ఇప్పటికే వరంగల్ కార్పొరేషన్లో ఎక్స్ అఫీషియో మెంబర్గా ఉన్నారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఆమె మళ్ళీ తొర్రూరు మున్సిపాలిటీలో ఎన్రోల్మెంట్ చేసుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇది చట్టవిరుద్ధమని, రాజకీయ లబ్ధి కోసమే ఇలా చేస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా తొర్రూరు మున్సిపాలిటీ వద్ద నిరసన తెలుపుతున్న ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అడ్డుకున్నారు. నిబంధనల ఉల్లంఘనను ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారని కార్యకర్తలు పోలీసులను నిలదీశారు. ఈ క్రమంలో పోలీసులకు మరియు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. చివరకు పోలీసులు ఎర్రబెల్లిని బలవంతంగా వాహనంలోకి ఎక్కించి అక్రమంగా అరెస్టు చేసి తరలించారు. ఈ అరెస్టును నిరసిస్తూ స్థానిక నేతలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, చట్టవిరుద్ధ నిర్ణయాలపై తమ పోరాటం కొనసాగుతుందని కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. మరి ఈ వివాదం మునుముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. నిరంతర అప్డేట్స్ కోసం లెజెండ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. తమ్ముడు సురేష్ రౌడీ రాజ్యం అయితే ఎవ్వరు చేయలేదు. ఇళ్ళ రాజకీయాల పేరు మీద ఇంత రౌడీ ఒక్క రోజు కోసం గొడవద్దమ్మా. ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు జీప్లోకి ఎక్కిస్తున్నారు.